ప్రార్థన కూటానికి వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 నిమిషాలు కలిసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము కలిసి చదువుకుందాం. మరియు రక్షణను శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయములను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో జ్ఞాపన చేయొచ్చు వెలుగుగా ఉండడి. మరోసారి చదువుకుందాం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆవశ్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు వెలుగుగా ఒకటి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా అల్పులమైన మమ్మల్ని మీరు రీతిగా రక్షించుకొని ఎంతో గొప్ప రక్షణ మీరు మాకు దయచేస్తారు ప్రభువా. ఈ యొక్క పాప ప్రపంచం నుండి తండ్రి పరిశుద్ధమైన మీ రాజ్యానికి మేము చేరాలని ఈ లోకంలో తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచుకొని సంరక్షించుకొని ఇంతవరకు కూడా క్షేమంగా ఉంచారు. దాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు మాకు అప్పగించినటువంటి పనిని మేము చేయాలని తద్వారా మీరు సంతోషిస్తారని ప్రభా మీ వాక్యాలు మాకు చేస్తూ ఉన్నాయి. దాన్ని అనుసరించి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరించి ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్దిమందిగా ప్రభా మీ సన్నిధికి రావడానికి ప్రభా మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి తదుపరి మేము మీ సన్నిధిలో భారంతో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అల్పులను ఎన్నిక లేనివాడను తండ్రి, జ్ఞానహీనుడను జ్ఞాపక శక్తి లేనివాడను అయినప్పటికీ కూడా మీ ప్రేమ, మీ యొక్క కరుణ, మీ యొక్క దయ ప్రభా మా పైన కుమరించి అత్యున్నతమైనటువంటిది ప్రభా ఘనమైనటువంటిది జీవముల దేవుని యొక్క పరిచర్యలో నన్ను మీరు పాలి భాగస్థుడిగా మార్చుకున్నందుకు వందనాలు తండ్రి. మీరు నన్ను ప్రభా నిలబెట్టుకొని ప్రభా నా నోటికి బోరగా ఉండి మీ యొక్క వాక్యం ద్వారా నాతో ఇక్కడ చేయవలసిన అందరితో మాట్లాడి ప్రభా భారములతో మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి దాని నుండి మేము మేలు పొందడానికి మీరే మాకు సహాయం చేయండి. మా సంఘాన్ని ప్రభా మీ దైవ హస్తాలలో అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరు దీనిని ఆశీర్వదించి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును త్వరగా నా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఆయన వారికి గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు అంటే మనం చూసినట్లయితే రక్షణ అనేటువంటిది శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అవన్నీ కూడా మనకు ఒక కాపుదల. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, అదేవిధంగా దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలని చెప్తూ ఉన్నారు. అవి ధరించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆత్మ వలన ప్రతి సమయములను ప్రతి విధమైన ప్రార్థన
విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, ఎక్కువగా ఉండండి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భాగ్యం ఎంతమందికి లేదు. అయినప్పటికీ కూడా దేవుడు చాలా అత్యున్నతమైనటువంటి యొక్క ఆలోచన విధానంతో మనల్ని చేసుకున్నాడు. చాలామంది ఈ లోకపు ఆశీర్వాదాలు వరకు మాత్రమే ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉంటారు. అది వారి ఆత్మలకు మాత్రము అది ఆశీర్వాదం కాదు. కాబట్టి ఆయన ప్రభు చెప్తున్నాడు, మనం ప్రార్థన చేసే ముందుగా రక్షణ అనేటువంటి శాస్త్రాలను ఆయన మనకి రక్షణ ఇచ్చాడు. ఆ యొక్క దాని అనుభవంలో మనం ఉంటూ వాక్యాన్ని మనము ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ప్రతి సమయంలో ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేయాలని చెప్పి ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనము కొంతమంది చూసినట్లయితే చిన్న చిన్న వాటికి ప్రార్థన చేయరు. ఇది నేను సంపాదించుకుంటానులే, ఇది ప్రభు వరకు తీసుకెళ్ళవలసిన అవసరం లేదులే అనుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రతి సమయంలోనూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయమంటున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో మాట కూడా ఆయన చెప్పాడు. ఏమని చెప్తున్నాడు ఆయన, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలుగుగా ఉండండి. కాబట్టి రెండు విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి, మనల్ని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయడానికి ముందుగా రక్షణ అనేటువంటి శస్త్రాలను దేవుని వాక్యాన్ని అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని ఆత్మ వల్ల ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయమన్నాడు. తర్వాత చూసినట్లయితే సమస్త పరిస్థితులతో కూడా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ ప్రార్థన అన్నది ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన అంటే ఏంటి అసలు? అది ప్రార్థన అంటే ఏదో పద్ధతి లేదా ప్రక్రియ కాదు, ఏదో రొటీన్గా మనం వెళ్ళిపోతున్నాం, బుధవారం ప్రార్థనకు వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసేస్తున్నాం అంటే కాదు. ఆయన చెప్పాడు ఇక్కడ ఇదే వాక్యంలో ఏమని చెప్పాడు ఆయన, రక్షణ అనేటువంటి శస్త్రాన్ని రక్షణ మనం పొందాము, దాని యొక్క అనుభవంలో మనం ఉండాలి. కాబట్టి ప్రార్థన అన్నది ప్రక్రియ కాదు. ప్రార్థన అంటే అది నీ పరిస్థితుల్లోకి ఆహ్వానించడం. సపోజ్ మనం చూసినట్లయితే దావీదు తరిమివేయబడ్డాడు. తన యొక్క మామగారే మరి తరుగుతూ ఉన్నాడు, మరి చంపడానికి. అటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఇక్కడ అబ్షలోము అతని కొరకు ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు, ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆయన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఏమంటాడు, దావీదు తరమబడుతున్నాడు, అడవిలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, గుహల్లో ఉన్నాడు. అతను తనకి కాళ్ళకి చెప్పులు లేవు, కాబట్టి నేను ఎలా చెప్పులు వేసుకుని తిరుగుతాను. అతను బట్టలు దుక్కోవడానికి కూడా అతని దగ్గర మరి అవకాశం లేవు, అడవిలో ఉన్నాడు. కాబట్టి నేను మంచి బట్టలు ఏ విధంగా చేసుకుని ఉండగలను? ఏంటంటే తన యొక్క అనుభవంలోకి, ఆ యొక్క అనుభవంలోనికి మరి ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం కూడా చూసినట్లయితే ఆ యొక్క అనుభవం కూడా వెళ్ళిపోవాలి. మనము సంఘము క్షీణించిపోతుంది అంటే రేపొద్దుట మన బంధువులు లేకపోతే మన యొక్క తెలిసిన వారు లేక స్నేహితులు ఇటువంటి వారు నశించిపోతూ ఉన్నారంటే మనకు బాధ, మనకి అక్కర ఉండి ఉండాలి. కాబట్టి మనము ఆ విధమైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలి అని ప్రభు మనం కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము
16-17 వచనాలు చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చదవండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటలో నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా 15-16 వచనం నుంచి ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగకుండా ప్రార్థన చేయమని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి మనము ఎడతెగకుండా అంటే మన గ్యాప్ ఇవ్వకుండా మనం ప్రార్థనలో ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒకవేళ మనకి హాని జరిగి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవునికి తెలియకుండా అది జరిగి ఉండదు. కాబట్టి మనల్ని ద్వేషించే వారు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు అనుమతించుకున్నది జరగదు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిని ఉన్నాం. ఇలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు యొక్క పరిస్థితిని చూసినట్లయితే కీర్తన 39లో ఆయన ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి. కీర్తన 39 12వ వచనం చదవండి. 12వ వచనం, యెహోవా 13వ వచనం కూడా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోవు మునుపు నేను తక్కరిల్లినట్లు నన్ను కోపముతో చూడకుము. కాబట్టి దేవుడి దగ్గర ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు అని చెప్పి రాయబడింది దావీదు. ఏమంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. మా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి పోకమునకు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడగలను. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చినట్లయితే మనము ఏమీ కూడా చేయలేము. కాబట్టి మరి దావీదు ఆ విధంగా మరి దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండొద్దు, నా ప్రార్థన ఆలకించు, నా మొరను విను. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నేను గెస్ట్, ఈ లోకంలో నేను ఒక అతిథిని. మన యొక్క సమయం అయినప్పుడు మనం పెద్దప్ అయిపోవలసిందే. అదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరుల వలె నేను ప్రవేశనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకమునకు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడుతున్నాను. కాబట్టి ఈ రీతిగా మనం ప్రభు దగ్గర పెట్టుకోవాలి, దేవుడి దగ్గర వేడుకోవాలి. అంతా నెమ్మదిగా ఉందని మనం అనుకోవడానికి లేదు. అదేవిధంగా ఇదే అధ్యాయంలో ఇదే కీర్తనలో కూడా చూసినట్లయితే ఆయన కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. అది కూడా చాలా ముఖ్యమైనది. మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, వారంతో ప్రార్థన చేయాలి, అదే రీతిగా కన్నీటితో ప్రార్థన చేయాలి, అదే రీతిగా సహనంతో కనిపెట్టుకోవాలి. 40వ అధ్యాయం కీర్తనలు 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు దయచేసి చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కాబట్టి చదవండి. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు కొండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కాబట్టి ఇక్కడ తన అనుభవాన్ని ఇక్కడ ఏమని చెప్తున్న 40వ కీర్తనలో చూసినట్లయితే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. కొంతమంది సహనంతో కనిపెట్టుకోలేము. కొంతమంది చూసినట్లయితే చాలా త్వరగా అంతా కూడా చాలా ఇమీడియట్గా నాకు ఆశీర్వాదాలు దొరికేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొత్తగా అనుకుంటారు, దేవుడు నమ్ముతున్న వాళ్ళు, ప్రభువుని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే నువ్వు దేవుని మందిరానికి రాని మనం ప్రేమతో పిలిచినట్లయితే వచ్చిన వెంటనే మేము 6 వారాలు వెళ్ళాం, 8 వారాలు వెళ్ళాం, కానీ మాకు ఏమీ దొరకలేదు. కాబట్టి ఆ విధంగా చాలామంది
నామమాత్రపు క్రైస్తవులుగా ఉన్నవారు వలే కాకుండా మనం ఎలా ఉండాలి? దావీదు చెప్తున్నాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించి నాశనకరమైన గుంటలో నుండి చెడ్డగా దొంగల నుండి ఆయన నన్ను పైకెత్తాను. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఈ యొక్క నాశనకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని పైకెత్తాడు. కాబట్టి మనం ఈ రోజున మనం సురక్షితంగా ఉండగలిగి ఉన్నాము. దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రార్థనలో కృతజ్ఞత కూడా ఉండాలి, అదేవిధంగా విజ్ఞాపన ఉండాలి, అదేవిధంగా ప్రార్థన ఉండాలి. ఇవన్నీ కూడా కలిపి ఉన్నదే ప్రార్థన యొక్క కూడిక. అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'పౌలు గారి యొక్క అభిలాష కోరిక ఎలా ఉంది? మన యొక్క కోరిక కూడా అలాగే ఉండాలి. అదేవిధంగా మనం ప్రార్థన కూడా చేయాలి. మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలు అయి ఉన్నవి. కాబట్టి మన యొక్క హృదయ అభిలాష కూడా అదే విధంగా ఉండాలి. పౌలు గారి యొక్క మరి కోరిక లేక ఆయన యొక్క అభిలాష ఎలా ఉంది? హృదయాభిలాష, హృదయంలో ఉన్నటువంటి కోరిక చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉంది. కాబట్టి మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఆత్మల సంపాదన కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు, ఇదే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన మారమేళంలో చూడండి, 9వ అధ్యాయము మొదటి 9వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం చదవండి. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మాదని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షిస్తున్నది. సాధ్యమైన ఎడలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులై ఉండగలుగుతున్నాం. కాబట్టి వారు ఎలాగైనా సరే రక్షించాలి. వారి వరకు ఆయనకి అంత అభిలాష ఉంది, అంత భారం ఉంది. కాబట్టి మనం కూడా ఇదే విధంగా అనేక ఆత్మల యొక్క రక్షణ కొరకు మనము వారి వరకు మరి మన యొక్క ఆకాంక్ష, మన యొక్క ప్రార్థన, మన విజ్ఞాపన అదే విధంగా ఉండాలి. కాబట్టి పౌలు గారు ఎంత మరి దుఃఖపడుతున్నానని చెప్పి, నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన, దుఃఖం ఉంది, వేదన ఉంది. ఆయనకి సంఘాలు మరి క్షీణించుకోవడాన్ని బట్టి, సంఘము అభివృద్ధి చెందకపోవడాన్ని బట్టి, ఆత్మలు రక్షణ లేకుండా మరి ఉన్న వాటిని బట్టి ఆయన దుఃఖము, హృదయంలో వేదన ఉంది. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులై ఉండగలుగుతున్నాను. కాబట్టి ఏంటంటే అంత వేదన, అంత బాధ, అంత మరి భారం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మరో చోట కూడా చెప్తాడు. 2 తిమోతి 9వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఆయన ఏమో చెప్తున్నాడు చూడండి. 2 తిమోతి chapter 2 verse 9. కాబట్టి దేవుని యొక్క వాక్యము బంధించబడి ఉండలేదు. కాబట్టి దాన్ని మనము దేవుని యొక్క
మన యొక్క మన యొక్క శ్రేయోభిలాషుల కొరకు, మనకి తెలిసిన వారి కొరకు మనము సువార్తను చెప్పేవారిగా ఉండాలి. దేవుని మందిరంలో మనము ఉంటున్నది కొన్ని గంటలు మాత్రమే, కానీ బయట ప్రపంచంలో లేక గృహంలో మనకు ఎన్నో గంటలు, దినానికి ఎన్నో గంటలు మనం వెచ్చిస్తున్నాం. ఆఫీస్లో పనిచేయడం చేస్తున్నామంటే మనం దగ్గర 8 గంటలు పనిచేస్తున్నాం. కొంతమంది 6 గంటలు పనిచేస్తున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారంటే మరి వాళ్ళు ఎన్నో గంటలు వ్యాపారం రీత్యా బయటకు వెళ్తూ ఉంటారు. అయితే వారు దేవుని యొక్క విశ్వాసులు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా వారు దేవుని గురించి సాక్ష్యం చెప్పగలరు. మనం చూసిన వెంటనే మన యొక్క నడవడిక యేసు క్రీస్తు వారిని మనలో కూడా వారు చూడగలరు. ఆ యొక్క విధానంలో మనం మార్పు పొందినట్లయితే. కాబట్టి ఆయన ఉన్నటువంటి భారం ఏమంటున్నాడు, ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 9వ వచనం, 2 తిమోతి 2:9. అయితే దేవుని యొక్క వాక్యము బంధింపబడి లేదు. కాబట్టి మనము దేవుని యొక్క సువార్తకు మనమే దానికి సాక్షులుగా ఉన్నాం. దేవుని సువార్తకు మనమే మాదిరిగా ఉన్నాం. కాబట్టి మనం మన నోటి నుండి ఎవరిని కలిసినప్పటికీ కూడా దేవుని సంబంధమైన మాటలే రావాలి తప్ప లోక సంబంధమైనటువంటి మాటలు మనం రాకూడదు. ఎందుకంటే దేవుని సేవకులమని ఆయన చెప్పాడు. మనం అందరం కూడా యాజకులను, రాజులను ఆయన మార్చాడు ప్రతి ఒక్కరిని కూడా. కాబట్టి దేవుని మందిరంలో ఫుల్ఫిల్గా చెప్పిన వాళ్ళు మాత్రమే సేవకులు కాదు, యాజకులు కాదు. మనమందరం కూడా యాజకులుగా ఆయన మార్చాడు. మనకి ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు, ప్రభువారు ఉన్నారు. కాబట్టి మనము మన వల్ల అయినంత వరకు, ఒకవేళ మనం చాలా విస్తారంగా మాట్లాడలేకపోవచ్చు, చాలా వాక్యాలు క్రోడీకరిస్తూ వాక్యాన్ని మనం గుర్తు చేస్తూ కొంతమంది మాట్లాడగలరు. అది కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, వాక్చాతుర్యం లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన సాక్ష్యం, నన్ను దేవుడు ఏ విధంగా రక్షిస్తున్నాడు, దేవుడు ఏ విధంగా నిన్ను కూడా రక్షించగలడు, దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంది, కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది. కాబట్టి సమయం దొరికినప్పుడు కాబట్టి ఆయన అదే చెప్పాడు, సమయము సద్వినియోగం చేసుకోండి. మీరు దేవుని యొక్క దేవుడు ప్రార్థన చేయండి, ఎడతెక్కకుండా ప్రార్థన చేయండి. కాబట్టి ఒకవేళ మనం బయట కొంతమంది చెప్పడానికి ఒకవేళ వాక్చాతుర్యం లేక ఆగిపోవచ్చు. అయినప్పటికీ కూడా మన సాక్ష్యాన్ని చూసి వారు గమనించగలరు. అదేవిధంగా వారి కొరకు మనం ప్రార్థన కూడా చేయడం ద్వారా దేవుడు తప్పనిసరిగా ఆత్మల యొక్క సంపాదన అన్నది దేవుడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. అదేవిధంగా మరొక సన్నివేశంలో మనం చూసినట్లయితే 1 సామ్యుయేలు గ్రంథంలో ఒక మాటను చూద్దాం. 1 సామ్యుయేలు గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయము ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం గురించి 1 సామ్యుయేలు కూడా విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 1 సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయంలో చూసినట్లయితే సమాధానం ఉండాలన్నా లేక ఆశీర్వాదం ఉండాలన్నా మన జీవితాల్లో, లేక మన జీవితాల్లో పోరాటాలు లేకుండా ఉండాలన్నా ప్రార్థనే దానికి సొల్యూషన్, ప్రార్థనే దానికి సమాధానం అనే విషయాన్ని బైబిల్ గుర్తు చేస్తుంది. చదవండి 1 సామ్యుయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఇక్కడ వాళ్ళకి యుద్ధాలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క బాధల నుండి తప్పించబడాలి అంటే ప్రార్థన. వారు భయపడిపోయారని చెప్పి రాయబడింది. అయితే ఇక్కడ మరి దేవుని
మరి యాజకుడైనటువంటి సమయాలు ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ వారందరినీ కూడా ఆయన ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిని నీళ్లు చేసి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం మనం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము ఆత్మలమని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మనలో కూడా బలహీనతలు ఉన్నట్లయితే మనకి మనము పరీక్షించుకుంటే మనకి మనముగా చాలా నీతిమంతులుగా చాలా యోగ్యుడుగా నాకన్నా గొప్పవారు లేరని, నేను మాత్రమే చాలా ఉత్తమమైన వాడినని, అదేవిధంగా నాకే ఎక్కువ జ్ఞానం ఉందని, నేనే ఆత్మీయంగా జీవిస్తున్నానని అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన యొక్క క్వాలిటీ ఏంటన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకే నేను చెప్తున్నాడు, మరి ఏమని చెప్పాడు ఆయన, యెహోవా దృష్టికి మేము పాపులమైన ఒప్పుకోలేదు. చిన్న తప్పుడు ఆలోచన కూడా అది దేవుని దృష్టిలో అది పాపమే. కాబట్టి అక్కడ వారు ఒప్పుకున్నారు, బలి అర్పించారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేశారు. యెహోవాకు ప్రార్థన చేయగా ఇశ్రాయేలుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించమని రాయబడింది. 9వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది. కాబట్టి ప్రార్థనలో అంత గొప్ప విశిష్టత ఉంది. అదే రీతిగా మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో 14వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత వారికి సమాధానం దొరికింది, అదేవిధంగా వారికి క్షేమం దొరికింది. అక్కడ ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించబడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా వారు ఏ విధంగా పొందారు అంటే ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యోగు కూడా ఏమంటున్నాడు, యోగు కూడా ఒక విషయాన్ని మనం చూసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. యోగు గ్రంథం 7వ అధ్యాయం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా పోరాటం ఉంది. ప్రభువే చెప్తున్నారు, పోరాటం లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేదు. కాబట్టి ఒక విశ్వాసి నా జీవితంలో అన్ని క్షేమంగా ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అన్నాడంటే అతను దేవునిలో సరైన రీతిలో లేడని అర్థం, ఆత్మీయమైన జీవితం లేదని అర్థం. ఒక నాకు అన్నీ ఉన్నాయి, నా పిల్లలు ఆశీర్వదించబడ్డారు, నాకు ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, ఏ లోటు లేదు, దేవుడు అన్నీ నాకు బాగా ఇచ్చాడు అని అంటున్నాడంటే there is something lackness of the spirituality, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనత ఏదో ఉంది. పోరాటం లేకుండా క్రైస్తవ జీవితం లేదు. అదే విషయాన్ని చెప్తున్నారు, యోగు చెప్తున్నాడు. యోగు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యుద్ధ కాలము కాదా, యుద్ధము, పోరాటము. కాబట్టి సాతాను అంత త్వరగా విడిచిపెట్టదు, యోగును కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి అనుభవంలో చెప్తున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా. కాబట్టి వారి యొక్క దినాలన్నీ కూడా ఏంటి, కూలివారి దినం. ఆ విధంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అపవాదితో మనం నిరంతరం కూడా యుద్ధం ఉంటుంది, సాతానుతో నిరంతరం కూడా యుద్ధం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సమయంలో తప్పుడు ఆలోచన కావచ్చు, తప్పుడు విధానం కావచ్చు, తప్పుడు నడవడిక కావచ్చు, తప్పుడు ఆశలు కావచ్చు, ఇవన్నీ కూడా అపవాదం తీసుకొచ్చేటువంటి తంత్రాలు. కాబట్టి భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇదే విధంగా అంటున్నాడు, యోగు అంటున్నాడు, యోగు గ్రంథం 16వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన, దీనికి రెమెడీ, దీనికి విడుదల ఏంటి అన్నది మనం చూసినట్లయితే యోగు గ్రంథం 16వ అధ్యాయంలో చూసినట్లయితే చదవండి. యోగు గ్రంథము 16వ అధ్యాయం 17-18 వచనాలు. 16వ అధ్యాయం యోగు గ్రంథం 16వ అధ్యాయము యోగు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఏడుపు చేత, దానికి ముందు చదవండి 16వ వచనం చదవండి.
నా ప్రార్థన యథార్థంగా ఉంది. యోబు చెప్తున్నాడు, నా ప్రార్థన యథార్థంగా ఉంది, నన్ను ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచున్నది. ఆ భూమి నా రక్తము కప్పివేయకము, నా మరకు విరామము కలగకుండునుగాక. అంతగా ఆయన ప్రార్థించాడు. కాబట్టి ఆయన ఇంకొక చోట అదే మాట చెప్తున్నాడు. ప్రార్థన గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం దయచేసి చదవండి. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. కాబట్టి మనం ఏం చేయాలి? మనకి నిర్దోషత్వం కావాలంటే, ఆయన దైవానికి కావాలంటే, ఆయన కటాక్షమంతో కావాలంటే, ఆయన ముఖాన్ని చూసి మనం సంతోషించాలి అంటే ఏంటి? దేవుని బతిమాలుకోవడం. ఆ విధంగా మనం దేవుడిని బతిమాలుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మరి చెప్తున్నాడు. ఆ యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో కాబట్టి అటువంటి వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే విశ్వాసమే. ఎవరి మనసు ఆయన మీద ఆత్మలు ఉంటుందో అటువంటి వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతాం. ఈ లోకంలో మనం చూసినట్లయితే శాంతి అన్నది లేక, శాంతి కోసము మరి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి వాళ్ళ నదులు, అదేవిధంగా పుణ్యక్షేత్రాలు అని చెప్పి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ అటువంటి వారికి మనశ్శాంతి అన్నది మరి దొరుకుతుందో లేదో మనకు తెలియదు. కానీ అది ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మనకు పూర్ణ శాంతి గలవారిగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునండి. కాబట్టి నమ్మకం ఉంటే సరిపోదు. కాబట్టి మనలో క్రియలు ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మందిరానికి మనం చేరుకున్నటువంటి మనము మరి ముఖ్యంగా ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఉండాలని. కాబట్టి మనం అందులో ప్రవేశించేయాలి. ఈ యొక్క ఆత్మలను మనము దేవుని మందిరానికి నడిపించగలిగితే, ఆత్మల కొరకు మనం ప్రార్థించగలిగితే, దేవుడు మనకు చాలా అత్యున్నతమైనటువంటి కిరీటాలు ఆయన మనకు ఇచ్చి ఉన్నాడు. అనేక కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ కూడా ఆ విధంగా దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రయాసపడ్డ వారికి ఆయన దాచి ఇచ్చాడు. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాలి. ప్రయాసపడడం అంటే అని చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయండి, ప్రతి సమయం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది దేవుని యొక్క మీ పట్ల దేవుని యొక్క చిత్తం అని చెప్పారు. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసాము. మరి ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా మరి మనము విజ్ఞాపన చేయాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మకట్నాన్ని ధరించుకోవాలి. ప్రతి సమయం కూడా మనము ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తం కూడా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి, వెలుగుగా ఉండి చేయాలి అని చెప్పి ప్రభువు చేశాడు. కాబట్టి రాత్రి సమయంలో దేవుని మందిరానికి చేరుకున్నటువంటి మనము మొట్టమొదటిగా ధన్యులు, వీఆర్ బ్లెస్డ్ పర్సన్స్ అనుకోవచ్చు. చాలామంది హేళన చేయొచ్చు, అది వెళ్ళి పని లేదు, పాటలేదు, వెళ్ళారు, వెళ్తారు, వస్తారు. కాదు, దేవుడు తప్పనిసరిగా మనకి యొక్క
ఆశీర్వాదాలు మనకు, మన యొక్క సంతతికి ఆయన గుప్త నిధిగా దాచి ఉంచాడు. కాబట్టి అవన్నీ కూడా ఒకనొక సమయంలో మరి మన తాత ముత్తాతలు మనం చూసినట్లయితే మరి నిధి దాచి ఉంచుతారు. ఆ గృహాలు తగ్గినప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వారి సంతానం తోతున్నప్పుడు అదే నిధి బయటకు వస్తుంది. కాబట్టి అదేవిధంగా దేవుని పరిచర్యలో ఈ రీతిగా మనం నడుచుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క నిధి, ఆశీర్వాదం అనే నిధి ఆయా కుటుంబాలను దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క సంఘము అభివృద్ధి పొందాలన్నా, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలన్నా, అదేవిధంగా మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలన్నా దేవుడు మనల్ని లోకంలో ఉంచాడు, ఆయన సాక్షులుగా ఉంచాడు. కాబట్టి రాత్రికాల సమయంలో వారంతా ప్రార్థిద్దాం. అదేవిధంగా మీకున్నటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థించండి. అదేవిధంగా ముఖ్యంగా సహోదరుడు చక్రయ్య బ్రదరు, అదేవిధంగా మరి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అనేక మంది ఆ యొక్క ఊరులో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక ఆలయాన్ని కట్టుకోవాలని, అక్కడ నరసింహంపి గారి ఫెలోషిప్ పెట్టాలని, అదేవిధంగా స్థలానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించుకొని సంఘము కట్టడం ప్రారంభించాలని వారు భారంతో ఉన్నారు. కాబట్టి దేవుడి సహాయం కోరండి. దేవుడు తప్పనిసరిగా వాడి మనోమంచి తీరుస్తాడు. అదే రీతిగా మరి కొన్ని ఫ్యామిలీస్ లైన్లో ఉన్నాయి, వారందరూ కూడా ఇమానియల్ బ్రదరు, అదేవిధంగా సహోదరుడు మాథ్యూ, వారు బ్రదర్ యొక్క వివాహం కొరకు వెళ్ళున్నారు, ఆయన యొక్క ప్రయాణం కొరకు. అదేవిధంగా ఇమానియల్ బ్రదరు, అదేవిధంగా సహోదరుడు ఎబెలిజర్ వారి ఫ్యామిలీ, అదేవిధంగా సహోదరుడు నెహేమియా ఆయన వెళ్ళిన పనులు పూర్తి చేస్తున్నాడు, తిరిగి 2వ తారీఖున వస్తున్నారని చెప్పారు. కాబట్టి ఆయన ప్రయాణం కొరకు కూడా మీరు ఒకరి తర్వాత ఒకరు వారు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మన సంఘము ఆత్మలతో నింపబడాలని ప్రార్థన చేయండి. చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మన ఈ రోజున కనీసం మరి ఆది కాలం నుండి వస్తున్నటువంటి సంఘస్థులు అందరూ కూడా వచ్చినట్లయితే ఈ యొక్క ఆలయం ఎంతగానో నింపబడుతుంది. ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి పొందుతారు, దేవునికి మహిమ తీసుకురాబడుతుంది. దానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం భారత ప్రార్థన ఒకవేళ చాలా తక్కువ మంది ఉండొచ్చు, ప్రార్థన చేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, రక్షణ పొందిన ప్రతి వాడు కూడా ఆరాధన చేయాలి. ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా ఏ విధంగా మనం ఫలాలను పొందగలం? కాబట్టి ఆ విషయాన్ని ఇంతవరకు కూడా ప్రార్థన చేయకుండా ఉన్నవారు నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ఆరాధించండి. దేవుడు గొప్ప త్యాగం చేశాడు మన గురించి. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆరాధించేవాడిగా, ప్రార్థించేవాడిగా మనం ఉండడానికి, దేవుని యొక్క మందిరము ఆత్మీయంగా కట్టబడడానికి దేవుడు మనల్ని కూడా బలంగా వాడుకుంటాడు. కాక దేవుడి యొక్క వాక్యాన్ని కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థించండి.